ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గారి పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియబోవడంతో చంద్రబాబు గారు నీరబ్ కుమార్ ప్రసాద్ గారి పదవీ కాలాన్ని 6 నెలల పాటు పెంచాలి అంటూ కేంద్రానికి ఆయన లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇక వైఎస్ఆర్సీపీ నాయకులకి అలాగే జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో గడ్డు కాలం తప్పదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు గారు కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు డిమాండ్ చేసిన ప్రతిదీ మోడీ గారు ఇస్తున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరిగెత్తడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. నమస్తే సార్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఆయన పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియడంతో ఆయన పదవీ కాలాన్ని పొడిగించండి అంటూ చంద్రబాబు గారు కేంద్రాన్ని కోరడం, కేంద్రం కూడా అంగీకరించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇంకో 6 నెలలు ఆంధ్రప్రదేశ్ సిఎస్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? బాబు కోరాడు, మోడీ ఇచ్చాడు, పాప ఏడ్చిందా? అదేదో వుడ్ వర్క్ గ్రైప్ వాటర్ పట్టున్నట్టుగా ఇప్పుడు ఏంటి ఇవాళ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏది తెలుగుదేశం పార్టీ మోడీ ప్రభుత్వానికి ఆక్సిజన్ ఇస్తోందే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇవాళ మోడీ ప్రభుత్వం యొక్క మనుగడ తెలుగుదేశం 16 మంది ఎంపీల పైన, నితీష్ కుమార్ ఎంపీల పైన ఆధారపడిన నేపథ్యంలో మరి బాబు కోరింది మోడీ ఇస్తాడు, సహజం. లేకపోతే ఆక్సిజన్ ఆగిపోద్ది. ఓకే కదా. ఇప్పుడు ఏంటి నీకు అక్కడ బాబు కోరాడు, మోడీ ఇచ్చాడు, జగన్ ఏడ్చాడు. ఏంటి సార్ ఈ క్యాప్షన్ ఏంటి అసలు? జగన్ ఏడ్చాడంటే అది సహజం. ఏది బాబు నవ్వాడంటే జగన్ ఏడుస్తాడు. ఇప్పుడు ఎవరైనా సరే అవతలాళ్ళు నవ్వారు అంటే జగన్కి కొంచెం ఏడుపుగా ఉంటుంది అనమాట. ఆయన దేన్నైనా సహిస్తాడు కానీ ఆయన ఒక్కడే నవ్వాలి, జనమంతా ఏడవాలనేదే జగన్ ప్రిన్సిపల్. ఇప్పుడు జనమంతా నవ్వుతున్నారు, ఆయన ఏడుస్తున్నారు అంటారు. అది సహజం అన్నమాట. ఇప్పుడు అది కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏడుపు, జగన్మోహన్ రెడ్డి ఏడవటం కాదు, కానీ మోడీ ఇస్తాడు. ఇప్పుడు ఇది నీరబ్ కుమార్ ప్రసాద్కి 6 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి సిఎస్గా ఎవరు ఉండాలి ఏంటి అనేది ఆయనకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించుకోవటానికి, సమర్థుణ్ణి అన్వేషించటానికి, మళ్ళా 6 నెలలకి మార్పులు లేకుండా ఒక 2 ఏళ్ళు సుదీర్ఘంగా ఉండే ఒక సిఎస్ని ఎంపిక చేసుకోవటానికి ఆయనకి మంచి సమయం దొరికినట్టు. 6 మంత్స్ నీరబ్ కుమార్ ప్రసాద్ కనుక ఉన్నట్లయితే ఆయన సిన్సియరే కాబట్టి ఇప్పుడు ఆయనే కాదు, నీకు ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా మహేష్ చంద్ర లడ్డా కూడా వస్తున్నాడు. అది బాబు కోరాడు, మోడీ ఇచ్చాడు. జగన్ ఏడుస్తున్నాడా? జగన్ ఏడుస్తున్నాడా అంటే అవ్వాలా. ఏది లడ్డా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఏడిపియటం బిగిన్ అవుద్ది. ఇప్పుడు సిటీ పోలీస్ కమిషనర్గా విశాఖలో ఉన్నప్పుడే కోడికత్తి కేసు. మరి ఇప్పుడు ఆయన కనుక ఇంటెలిజెన్స్ చీఫ్ అయితే ఇంకేం దొరుకుతుందో చూడాలి. అప్పుడు ఒక్కడికే గుచ్చుకుంది కోడికత్తి, ఇప్పుడు మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళందరికీ గుచ్చుకుంటాయి అనేది మనం చూడాలా. అంటే ఇక్కడ కక్ష సాధింపు కాదు, చేసిన పాపాలు అలాంటివి. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఇవాళ మాట్లాడుతూ విన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి పాపాలే జగన్మోహన్ రెడ్డిని మింగేశాయి అన్నాడు. అవును. అన్ని పాపాలకైనా చేసిన దీంట్లో ఒక పాపం కాదు, కొన్ని 100,000 పాపాలు చేసిన దీంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి. సరే, ఇప్పుడు మనం ఇవాళ బాబు ఏది కోరితే అది ఇచ్చే పరిస్థితిలో మోడీ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఆఫీసర్లని నీరబ్ కుమార్ ప్రసాద్ది 6 నెలల ఎక్స్టెన్షన్ కావచ్చు, కేంద్ర సర్వీసుల నుంచి మహేష్ చంద్ర లడ్డాని స్టేట్ సర్వీస్కి తీసుకుని ఇంటెలిజెన్స్ చీఫ్గా చేయటం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్న దాంట్లో ఇంకా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఏది అడిగితే అది ఇచ్చే పరిస్థితి. విభజన చట్టంలో హామీలు అమలు కూడా నీకు ఈ 2-3 ఏళ్లలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కూడా తెలంగాణ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అక్కడ సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్ళారు. అది ఒక సంకేతం, ఒక సందేశం అన్నమాట.
ఏది తెలంగాణ గవర్నర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం ఇంటికి వెళ్ళారంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి కొలిక్కి రాని కొన్ని అంశాలు, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10, ఉద్యోగుల పంపకాలు, ఆస్తుల విభజన కొంత ఉన్నాయి. వాటన్నిటికీ కూడా కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏపీ భవన్ ఢిల్లీలోది కూడా కొలిక్కి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్కి ఎంత, తెలంగాణకి ఎంత అనేది ఇద్దరు సిఎస్లు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి కేంద్రానికి తెలియజేసిన దీంట్లో ఆ సమస్య పరిష్కారం అయిపోయినప్పుడు అన్ని సమస్యల పరిష్కారం కూడా మనం ఈ 2-3 ఏళ్లలోనే జరుగుతుంది. అంటే ఈ 5 ఏళ్ళు కీలకం. ఏది అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకు కూడా. వాటి సమస్యల పరిష్కారంతో పాటు కేంద్రం నుంచి నీకు 2 రాష్ట్రాలకి నిధులు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది. అది విధి, బీజేపీ కర్తవ్యం. ఒకటి, తెలంగాణకి ఎందుకు వస్తాయండి నిధులు అంటాం. తెలంగాణలో ఇవాళ 8 మంది ఎంపీలను గెలిపించారు బీజేపీ. అంటే ఇక బీజేపీ తెలంగాణలో సింహాసనంకి దగ్గర అవుతారు. రాబోయే ఎలక్షన్లో బీజేపీ సీఎం కుర్చీయే లక్ష్యం. మనం చూసాం కిషన్ రెడ్డి, ఆ తర్వాత ఇంకా బీజేపీ ఇతర నాయకుల కామెంట్స్ కూడా. 8 మంది ఎమ్మెల్యేలు, 4 నెలల్లో 8 మంది ఎంపీలు అయిపోయారు. 8 మంది ఎంపీలు అంటే 8 ఏళ్ళు 56 ఎమ్మెల్యేలు. 4 ఏళ్లలో మరి 88 మంది ఎమ్మెల్యేలు అవుతారు అన్నాడు. రాబోయే 4 ఏళ్లలో ఈ 8 మంది ఎంపీలు 88 మంది ఎమ్మెల్యేలను చేసుకుంటామన్న ధీమా బీజేపీలో ఉందంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కూడా రాబోయే 5 ఏళ్లలో తెలంగాణకు అంత నిధులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళ మధ్య కూడా అంత సత్సంబంధాలే నడుస్తున్నాయి, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అయినా కూడా. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా సమృద్ధిగా నిధులు వస్తాయి. ఎందుకంటే చంద్రబాబు ఎంపీల బలం మీదే. ఎన్డీఏ కూటమిలో అసలు చంద్రబాబు గారే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయే అవకాశాలు, నిధులు పుష్కలంగా వచ్చే. ఇది ఒకటి, ఆర్థిక లోటు నుంచి ఆంధ్రప్రదేశ్ గట్టెక్కాలా. 2, పోలవరం కంప్లీట్ అవ్వాలా. 3, అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా పరుగులు తీయించాలా. ఇప్పుడు 130 సంస్థలు అమరావతి రావాలి. గతంలో భూములు ఇచ్చిన సంస్థలు అమరావతిలో ఆగినాయి. ఒక 3-4 సంస్థలే అక్కడికి వచ్చి ఆ డబ్బులు కట్టడం జరిగింది. దానిపైనే మొన్న కూడా చర్చలు జరిపిన దాంట్లో అనేక సంస్థలు వాళ్ళ భూములు చూసుకోవడానికి రావడము, వాళ్ళ ఫైల్స్ కదులుతున్నాయి. ఇంకా డబ్బు కట్టనాలు కూడా కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆర్బీఐ, నాబార్డు, ఎస్బీఐ ఇవన్నీ కూడా ఇక్కడ గనక కార్యాలయాలు పెడితే ఎక్కడ రాజధాని అమరావతిలో నీకు 65,000 మందికి ఉపాధి వస్తుంది ప్రత్యక్షంగా. పరోక్షంగా నీకు 2 లక్షల మందికి ఉపాధి వస్తుంది. అమరావతి ఆ ఏరియాలో టూరిజం కానీ, లేకపోతే హోటల్స్ కానీ, ఈ డ్రైవర్స్, ఈ ట్రాన్స్పోర్టు వెహికల్స్ ఎంగేజ్ అయిపోతారు. అదే కాదు, ఇప్పుడు ఐటీ సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట పెద్ద ఎత్తున. ఇప్పుడు అటు మోడీ ఇటు బాబు అప్పట్లో 2014-19 మధ్య మొదటి 3.5 ఏళ్ళు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయి, ఉపాధి పెద్ద ఎత్తున జరిగింది. 10 లక్షల మందికి ఉపాధి ఏర్పడింది. ఇప్పుడు అక్కడ మోడీ ప్రభుత్వం, ఇక్కడ బాబు ప్రభుత్వం నీకు సమన్వయంతో పనిచేసిన 3.5 ఏళ్లలో. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఎంత టాస్క్ పెట్టుకున్నారు? 20 లక్షల ఉద్యోగాల కల్పన. అంటే ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం కావాల్సిన పరిశ్రమలు, కంపెనీలు రాబట్టడం, పెట్టుబడులు తెచ్చుకోవటం ఇదొక సవాల్. అటు మోడీ సహకారం, ఇటు చంద్రబాబు చొరవ. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏది అడిగితే అది మోడీ ఇవ్వాలా. మోడీ ఇస్తాడు, బాబు తీసుకుంటాడు, జగన్ ఏడుస్తాడా? ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందితే జగన్ ఏడవకూడదు.
ఇప్పుడు నువ్వు అదేదో సినిమా గుర్తొస్తుంది, స్పైడర్ అనే సినిమాలో ఎవడో ఉంటాడు ఒకడు విలన్, వాడు ఎస్జే సూర్య గారు. వాడు జనం అంతా నవ్వుతా ఉంటే వీడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. జనం ఏడుస్తుంటే ఇతనికి ఆనందంగా ఉంటుందన్నమాట. అదొక ఒక నైజం, సైకలాజికల్ డిజార్డర్ అంటారు. సైకో అని మనం అనకూడదు, కానీ సైకో అంటే మళ్ళీ ఫీల్ అవుతున్నారు. అది వాళ్ళు పొలిటికల్గా అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయనలో మార్పు రావాలి. ఏది తను ఏది తప్పు చేశాననేది తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి చేసిన విమర్శలతో అయినా ఆయనలో పశ్చాత్తాపం కలగాలి. ఏది జగన్ పాపాలే జగన్ని మింగాయి అంటే ఇంకా రాబోయే 5 ఏళ్ళు నేను పాపం చేయకూడదు, ఇంకా నన్ను మింగే అవకాశం ఏ పాపానికి ఇవ్వకూడదన్న ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి రావాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.